ఏమిటి ఇది విచిత్రంగా ఉంది అని అనుకున్నారు. చివరకు వారికి నిన్న బాబా గారు చెప్పారు కదా, ఇక నుండి ఇక్కడ ఒంటెలు మాత్రమే కూర్చుంటాయి అని ఆ మాటలు గుర్తుకు వచ్చాయి. మెల్లమెల్లగా ఒంటెలు కూర్చున్న స్థలం నుండి లేవటం లేదన్న ఈ వార్త ఊరంతా వ్యాపించింది. ఆ ప్రదేశానికి ప్రజలు జమకూడడం మొదలయ్యింది. ఆ ప్రజలలో కొందరు ఇలా అనుకున్నారు, ఫకీర్ ఒక మంత్రగాడిలా ఉన్నాడు, మరికొందరు ఫకీర్ సాక్షాత్తు ఆ దేవుడి దూతలా ఉన్నాడు అని. ఆ తరువాత ఈ విషయం రాజా పృథ్వీరాజ్ చౌహాన్ వరకు చేరింది. ఎవరో తెలియని ఒక ఫకీర్ వచ్చి రాజుగారి ఒంటెలపై మంత్ర ప్రయోగం చేశాడు అని. వెంటనే ఆ రాజు హజరత్ ఖ్వాజా బాబా గారికి సందేశం పంపించి ఆ సందేశంలో ఇలా అంటాడు, నీవు ఏం ఫకీర్వి, మూగ జీవులైన ఒంటెలపై మంత్ర ప్రయోగం చేశావు, దయచేసి వెంటనే నీ మంత్రాన్ని వెనక్కి తీసుకో, లేకుంటే ఈ మూగ జీవులు ఆకలితో చనిపోతాయి అని అంటాడు. ఆ రాజుకు వెంటనే జవాబుగా హజరత్ ఖ్వాజా బాబా గారు, మేము మంత్రగాళ్లము కాదు,